హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో యాంగ్జైటీ గురించి మాట్లాడుకున్నాం. అయితే నేను మీ అందరికీ చెప్పాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి వాళ్ళు యాంగ్జైటీ అనే టర్మ్, పానిక్ అటాక్స్ అనే టర్మ్ వాడుతున్నారని. అప్పుడు మీరు నన్ను అడగచ్చు, మేడం అందరికీ యాంగ్జైటీ అయితే మరి రకరకాల టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. ఎస్, ట్రూ, రకరకాల టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, రకరకాల టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మనం జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి జనరల్ యాంగ్జైటీ డిజార్డర్, జిఏడి? దీని సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, మీరు కొంతమందిని చూస్తారు, వాళ్ళకి ప్రతి దానికి టెన్షన్. అంటే పొద్దునే లేచి వంట చేయాలి, భయం. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఎప్పుడు వస్తారు, కంగారు. వాళ్ళకి ఫోన్ చేసి మీరు వస్తున్నారా, రావట్లేదా, ఇంకెంతసేపు పడుతుంది, వీళ్ళ నుంచి ఇంకా ఫోన్ రాలేదు. ఇలాంటి మదర్స్ ని మీరు చూసుంటారు. అలాగే ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తొందరగా టైం అయిపోతుంది, నా బాక్స్ అయిపోయిందా లేదా, లేకపోతే నేను వెళ్ళిపోవాలి, బాస్ కి నేను ఇమ్మీడియట్ గా టాస్క్ సబ్మిట్ చేసేయాలి. సో ఇలా టెన్షన్ పడిపోయే వాళ్ళని మీరు చూసుంటారు. సో అంటే జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే, వీళ్ళకి కాన్స్టెంట్ వరీ రిగార్డింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ పని ఆ పని అని కాదు, ఏ పని ఉన్నా వీళ్ళకి తెలియని ఆందోళన ఉంటుంది. అండ్ ఆందోళనకి రీజన్ ఉంటుందా అంటే రీజన్ ఉంటుంది. దాన్ని అందుకనే ఏమంటారంటే ఇర్రేషనల్ ఫియర్ అంటారు. ఇర్రేషనల్ ఫియర్ అంటే దానికి ఒక లాజిక్ అనేది ఉండదు. కాన్షియస్ గా దీనికి నేను ఈ విషయానికి ఇందుకోసం భయపడుతున్నాను, ఈ విషయానికి ఇందుకోసం నేను వరీ అవుతున్నాను అనే రీజన్ లేకుండా, లాజికల్ అనలిటికల్ థింకింగ్ లేకుండా ఒక ఇర్రేషనల్ ప్రాసెస్ గా వరీ అవ్వడము, భయపడము ఏదైతే ఉందో దాన్ని ఈ జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ కి వర్తిస్తుంది అనమాట. సో ఇందులో చిన్న పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, లేకపోతే బయటికి వెళ్ళడానికి. సో దీని మూలంగా వచ్చే ఇష్యూస్ ఏముంటాయి అంటే, వీళ్ళకి మెంటల్ టెన్షనే కాకుండా, కాన్స్టెంట్ ఇర్రేషనల్ థాట్సే కాకుండా, వీళ్ళకి స్లోగా ఇది సైకోసోమాటిక్ అంటే బాడీ మీద ఫిజికల్ సిమ్టమ్స్ కూడా మొదలవుతాయి. అంటే మజిల్ టెన్షన్ ఉంటుంది, హార్ట్ పాల్పిటేషన్స్ ఉంటాయి, కొంతమందికి గొంతు తడారిపోతూ ఉంటుంది, గల్పింగ్ అంటే ఇట్లా గొంతు అని ఇట్లా గుటక మింగడం ప్రాబ్లం అవుతుంది, కొంతమందికి పామ్స్ స్వెట్టింగ్ ఉంటది. సో ఎందుకు నీకు అలా అవుతుంది అంటే వాళ్ళకి రీజన్ తెలియదు అనమాట. సో ప్రతి దానికి వాళ్ళు ఆవేదనకి అండ్ భయానికి లోన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మీకు తెలిస్తే వీళ్ళకి ఇనిషియల్ గా కామింగ్ డౌన్ టెక్నిక్స్, ప్రతి యాంగ్జైటీకి నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, బట్ ఎనీ యాంగ్జైటీ నీడ్స్ మైండ్ఫుల్నెస్. అయితే మరి ప్రొఫెషనల్ హెల్ప్ కి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఎనీ సిమ్టమ్ మనం ఎప్పుడైనా సఫరింగ్, నేను ప్రతి వీడియోలో చెప్తాను కూడా, ఎనీ సిమ్టమ్ మనం 3 months కంటే ఎక్కువ సఫర్ అవుతుంటే ఖచ్చితంగా మనం ప్రొఫెషనల్ హెల్ప్ ని సీక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవాళ మన వీడియోలో మనం జిఏడి, జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. ఆల్ ది బెస్ట్. అర్చనా నండూరి హియర్.